పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోల్ వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ చిప్స్ అమరుస్తున్నట్టుగా గుర్తించారు. జిల్లాలో మొత్తం 7 పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్టు తేలింది. దీంతో జిల్లాలోని మిగిలిన పెట్రోల్ బంకుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చిప్స్ అమర్చే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 బంకుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ అమర్చినట్లుగా గుర్తించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోల్ వచ్చే విధంగా ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ అమరుస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. జిల్లాలో మొత్తం 7 పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్టుగా తేలింది. దీంతో జిల్లాలోని మిగిలిన పెట్రోల్ బంకుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చిప్స్ అమర్చే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోసం ఇటువంటి డివైజ్ని ఫిక్స్ చేసి ఇల్లీగల్గా బిజినెసెస్ చేస్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీద కంప్లీట్ వెస్ట్ గోదావరి మొత్తంలో కూడా జాయింట్గా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు అదేవిధంగా ఆల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా మనము తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇంకా నడుస్తుంది. కంప్లీట్గా వెస్ట్ గోదావరిలో నర్సాపూర్ సబ్ డివిజన్, కొవ్వూరు సబ్ డివిజను, ఏలూరు సబ్ డివిజను, నల్లజర్ల ఇటువంటి అన్ని కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా ఈ రైడ్స్ చేస్తున్నారు.